హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డిస్ప్లేని అయితే టియర్ డౌన్ చేయబోతున్నాము. సో ఇంతకుముందు ఆల్రెడీ లెనోవోకి సంబంధించిన మొబైల్ టియర్ డౌన్ చేసాను కదా, దానికి సంబంధించిన డిస్ప్లే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. దీనైతే నేను ఇప్పుడు టియర్ డౌన్ అయితే చేయబోతున్నాను. లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయో సో మనకి నాకు తెలిసినంత వరకు అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే మొత్తం కూడా తీసి లోపల ఏమంటాయో చూడడం అంతే, ఓకేనా. మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంది కదా, అంతా రిమూవ్ అయితే చేయాలి. అంతకంటే ముందు ఏంటంటే ఇక్కడ మట్టి అయితే ఉన్నట్టు ఇయర్ పీస్ ఉంటుంది కదా, మొత్తం ఇది స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇయర్ పీస్ దగ్గర మాత్రం ఫుల్ మట్టి అయితే ఉంది. సో దీనివల్ల మనకి ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు వినపడదు. అంతే, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. ఇది ఎట్లా వర్క్ అవ్వదు మొబైల్ నార్మల్గా. ఒకవేళ ఇయర్ పీస్ వర్క్ అవ్వడం లేదంటే స్పీకర్ ప్రాబ్లంతో పాటుగా మట్టి ఉన్నవి కూడా ఒక్కోసారి రాదు. సో మ్యాక్సిమం ఇప్పుడు అందరూ అయితే జాగ్రత్తగా అయితే యూజ్ చేస్తున్నారు మొబైల్స్. ఇది ఒక ఓల్డ్ మొబైల్, 2016 మొబైల్ ఇది. ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేయాలంటే ట్రై చేద్దాం. చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ ఈ కొన్ని మొబైల్స్ ఈజీగా ఓపెన్ అవుతాయి. ఇది ప్లాస్టిక్ అయితే ఉంటుంది అంతా. ఇది ఎక్కడి నుంచి ఎట్లా ఓపెన్ చేయాలో మనకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో ఫైనల్గా అయితే ఒక సైడ్ నుంచి అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ అయితే అవుతుంది. పనికిరాని మొబైల్ కాబట్టి సో ఎట్లా తీసినా ఏం పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్లాస్ కూడా అది క్రాక్ అయితే ఉంది కాబట్టి. సో పనికొచ్చే మొబైల్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే తీయాలి, లేకపోతే కష్టమే. ఓకే, ఫైనల్గా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, కంప్లీట్గా ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి అయితే మనము కనెక్టర్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. కనెక్టర్ అంటే ఏం లేదు, మామూలుగా మనకి పీసీబీకి కనెక్ట్ చేసే వైర్ అయితే ఉంటుంది కదా, ఈ వైర్ అని చెప్పడం కానీ కనెక్టర్ స్ట్రిప్ అంటారు అనుకుంటా. దీని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇది జస్ట్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్రాసెసర్ ఏమైనా పెట్టడానికి జస్ట్ స్ట్రిప్ లాగానైతే అనుకోండి. పక్కన అయితే పెట్టేస్తే మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే నార్మల్గా ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం డిస్ప్లే అయితే ఎట్లా ఉంటుందో లోపల అయితే రిమూవ్ అయితే చేద్దాము. సో బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ అయితే అనుకుంటాను, దీని అయితే మనం రిమూవ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఒక సైడ్ నుంచి అయితే రిమూవ్ చేద్దాం. లోపల లేయర్స్ అయితే ఉంటాయని అయితే విన్నాను. ఒకసారి నేను ఆల్రెడీ చెక్ చేస్తాను. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదా అని డిస్ప్లే గురించి అయితే ఒకసారి చెక్ చేశాను. ఓకే, మొత్తం ఒక 7 లేయర్స్ వరకు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన లేయర్ అయితే తీసేద్దాం. ఓకే, వచ్చేసింది. ఇది ప్రొటెక్షన్ లేయర్ అయితే అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఇది ప్రొటెక్షన్ లేయర్ అయితే ఉంటుంది. అండ్ దీని లోపలనే మళ్ళీ లేయర్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత చూసిన మీకు స్ట్రిప్స్ అయితే లైటింగ్ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మిర్రర్ లాగా అయితే ఉంది. అండ్ ఆర్బీజీ లైట్ సంబంధించింది కూడా అయితే ఉంది. మీకు రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ లిక్విడ్ అయితే ఉంది దీని మీద. అండ్ వేటిని యూజ్ చేస్తారో కూడా వీడియోలో మీకు చెప్తాను. జస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చాయి అంతే. అండ్ ఇది రిఫ్లెక్టర్ అయితే అనుకుంటా. మళ్ళీ ఒక వైట్ పేపర్ లాగా అయితే ఉన్నాయి. మొత్తం కవర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే రిమూవ్ చేసిన తర్వాత వీడియో మొత్తం చూస్తే వీటిలో ఏవి బ్రేక్ అవుతాయి అండ్ ఏవి బ్రేక్ అవ్వ కూడా చూపిస్తానంటే ఎరుగుతాయో లేవో చూడాలి కదా, అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసిన మాత్రం ఇట్లా అయితే ఉంది. ఇది మనకు ఏంటంటే మీకు డిస్ప్లే అండ్ అలాగే టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఓ కాంబో అని చెప్పాలి. పైన అయితే మీకు టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. కొన్ని మొత్తము కాంబో అయితే వస్తుంటాయి కదా. ఇప్పుడు మీరు ఏమైనా రిప్లేస్ చేయాలన్నా సరే మ్యాక్సిమం అన్ని కాంబో అయితే వచ్చేస్తుంటాయి. టచ్ అండ్ డిస్ప్లే రెండు కాంబో అయితే వస్తుంటాయి. సో ఇది వచ్చేసి టచ్ అని అయితే చెప్పాలి. టచ్ స్క్రీన్ పైన అయితే ఉంటుంది. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లోనే ఈ ఎల్ఈడీస్ ద్వారా మనకు స్క్రీన్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ ఆన్ అవ్వాలంటే ఎల్ఈడీస్ అయితే ఆన్ అవుతాయి. వీటి ద్వారా ఏంటంటే రిఫ్లెక్షన్ అయితే జరుగుతుంది లోపల మొత్తం. సో దీనికి ఇందాక మీకు అయితే ఒక అద్దంలాగా అయితే చూపించాం కదా. సో అట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఏంటంటే మొత్తం ఆ వైట్ పేపర్ మొత్తం అయితే ఉంది కదా, దాని మొత్తానికి అయితే లైటింగ్ అయితే వస్తుంది. సో మధ్యలో ఇంకా చాలా కవర్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక కవర్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ నేనైతే విన్నా అంతే. ఇట్లా ఓన్లీ ఇలా పెడితే ఇప్పుడు నార్మల్గా ఎట్లయితే ఉన్నాయో ఆ పొజిషన్లో పెడితే మీకు స్క్రీన్ అయితే కనపడుతుంది. అట్లా ఇందాక చూపించినట్లు అడ్డం కనుక పెడితే మాత్రం స్క్రీన్ కనపడదు. ఓకే, దీని మీద కొద్దిగా ఇంకా ఏమైనా లేయర్స్ నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నా. లేయర్స్ ఏమి లేనట్టున్నాయి. ఓకే, ఇంతవరకే అనుకుంటా లేయర్స్ ఉండేది. మొత్తం ఒక లేయర్స్ 3, 4, 5 లేయర్స్ వరకు అయితే ఉన్నాయి. ఇది మనకి రిఫ్లెక్టర్ అని చెప్పాలి. మొత్తం ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ద్వారా వచ్చే లైట్ మొత్తం స్క్రీన్ మొత్తానికి రావడానికి అయితే ఈ యొక్క రిఫ్లెక్టర్ అయితే యూజ్ అవుతుంది. అద్దం అని అయితే చెప్పాలి, సింపుల్ చెప్పాలంటే. దీన్ని కూడా మొత్తం అన్నింటిని అయితే రిమూవ్ చేస్తున్నా. పేపర్స్ అయితే ఏమున్నాయో మనం ఎట్లా మళ్ళీ వీటిని అయితే యూజ్ చేయం కదా. టోటల్ చూస్తే ఇలా అయితే ఉన్నాయి. ఓకే, వీటిలో ఏవి బ్రేక్ అయితే లేవు కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్
మన ఆర్డర్లు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. దీంట్లో మాత్రం 2 అయితే అద్దంలాగా అయితే ఉన్నాయి, మిగతా అన్నీ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అయితే ఉన్నాయి. ఇది ఎల్ఈడి లైట్స్ది. ఓన్లీ ఆ లైట్స్ ద్వారానే మీకు మొత్తం స్క్రీన్ మొత్తం అయితే ఆన్ అవుతుంది. అందులో మీకు నిట్స్ అని అయితే ఉంటాయి కదా, 450 నిట్స్, 500 నిట్స్ అని, అవన్నీ ఎల్ఈడి లైట్స్ అని అయితే చెప్పాలి. అన్ని ఎల్ఈ లైట్స్ వచ్చేసి వాటికి సంబంధించి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే మనకి బ్రైట్నెస్ ఎక్కువ అయితే ఉంటుంది. అది తక్కువ ఉన్నట్టయితే మనకు స్క్రీన్ అవుట్ సైడ్లో ఉన్నప్పుడు సరిగ్గా కనపడదు. ఇప్పుడు చూడొచ్చు, దీన్ని ఇది ఆర్బిజీ లైట్స్ ఇదే అనుకుంటా. ఓకే, దీన్ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేశాను, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. చూడొచ్చు, ఇది ఫుల్గా అయితే బ్రేక్ అయిపోతుంది. ఇది అంటే వీటిలో ఈ పార్ట్స్లో కొన్ని అయితే బ్రేక్ అవుతాయి, మిగతా మాత్రం ఏం కావు, జస్ట్ కవర్ లాగా అయితే ఉంటాయి. ఇవి చూడొచ్చు, ఇది ఏం కాలేదు, అర్థం కదా, అంతేనా? ఓకే, ఇవన్నీ పేపర్స్, ఎంత పేపర్స్ లాగా అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఇరిగిపోయింది. ఇది ఎల్ఈడి లైట్స్ది, మీకు బ్లాక్ లైట్ అని అయితే అంటారు దీన్నే. వీటి పేర్లు నాకు తెలియకపోయినా సరే కొద్దిగా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నా. మెయిన్ ఏంటంటే ఇది ఎట్లా వర్క్ అయ్యే దానికంటే లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మీకు చూపిద్దామని అయితే అనుకున్నాను. ఇది పైన ఉండే గ్లాస్ కాబట్టి ఇది ఖచ్చితంగా బ్రేక్ అవుద్ది. టోటల్గా ఇది కూడా బ్రేక్ అయిపోయింది. మొత్తం వీటిలలో ఒక 2 పార్ట్స్ వరకు అయితే బ్రేక్ అవుతాయి, మిగతా ఏంటంటే కవర్స్ లాగా అయితే ఉంటాయి. ఇది ఇంకా బ్యాక్ సైడ్ ఉండేది. ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు వీడియోలో మీకు చూపించాలనుకున్న డిస్ప్లేలో లోపల ఏమేమి ఉంటాయి అనేసి. అండ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు ఎట్లా వర్క్ అవుతుంది సపరేట్ వీడియో కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను.